షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా నామములో యెహోషువ మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచన భాగం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే ఇక్కడ నవీన స్వభావము, నూతన స్వభావానికి అర్హత ఏంటంటే నీతియు యథార్థమైన భక్తి. నీతి యథార్థమైన భక్తి. మరి ఈ నీతి యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే గనక, మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఆ నూతన సృష్టి ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము, నవీన స్వభావం అని. ఆ నవీన స్వభావం అనగా నూతన సృష్టి అన్న ఒకటి. కానీ అయితే మనము ఎలాగైతే మన తల్లిదండ్రుల వారసత్వం నుండి, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజపు అలవాట్ల నుండి ఆ యొక్క కొన్ని భ్రష్ట స్వభావము, మరి చెడు లక్షణాలను మనం కలిగి ఉన్నాము, వాటి నుండి విడుదల పొంది మరి ఇక్కడ దేవుని పోలికగాను రాయబడి ఉంది. ఎఫెసీ 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన. ఆ దేవుని పోలికగా సృష్టించబడటం అంటే ఏంటంటే ఇక్కడ చదువుకున్నాం కదండి, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఆయనను పోలి నడుచుకుంటమే. ఎందుకంటే ఒకేసారి మన అందరి కోసము ఆయన చేసిన ప్రాణత్యాగము ఆ యొక్క పాపపు స్వభావము నుండి, ఆ యొక్క పాపపు బానిసత్వము నుండి మనకు విడుదల కలిగించింది. మరి దాని వైపు చూడకుండా ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించారో, ఆయన్ను పోలి నడుచుకుంటాను, పాపం జోలికి ఇంకా వెళ్ళనని చెప్పి మరి దేవుని సందులో ప్రమాణం చేశారు, మరి అందరూ కూడా నూతన సృష్టి. అది ఎలా వచ్చింది, అది ఎలా ఉంటుందంటే దేవుని పోలికగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ వచనంలోనే మొత్తం కంప్లీట్గా రివీల్ చేయడం జరుగుతుంది. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరరా, మరి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనుడి. శరీర క్రియల కోసం ఇప్పుడు ఆలోచన చేయకూడదంట. ఎందుకని? మనము ఆయన్ని ధరించుకున్నామంటే ఇంక శరీర ఆలోచనలు చేయకూడదు, ధరించుకొనలేదంటే మరి ఈ లోకానుసారంగా జీవించడం. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ శరీరం విషయం ఆలోచన చేసుకుంటకి పాతవి గతించిన ఇదిగో సమస్తమును ఏమైంది? నూతనమైన. ఇదిగో సమస్తమును నూతనమైన. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తునందు బ్రతుకుతామో అప్పుడు మనము నూతన సృష్టి, ఆ యొక్క స్వభావము, నవీన స్వభావమును ధరించుకున్న వారము. ఆ నవీన స్వభావం ఎలా వస్తుందంటే నీతి, భక్తి, ఈ 2 విషయాల ద్వారా మనకు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క నూతన స్వభావములోనికి మార్చబడాలి, దేవుని పోలికగా బ్రతకాలి అనేది ఆయన సంకల్పం. కాబట్టి అందుకే ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నీతి యథార్థమైన భక్తి కలిగి మనందరం కూడా నవీన స్వభావం ధరించుకొని నూతన పరచబడి ఆయన వారసులుగా పిలువబడి ఆ యొక్క మహిమ రాజ్యంలో ప్రవేశించడం మట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగా. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతము మనకందరి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎప్పుడు కూడా నీ సంకల్పము, నీ కోరిక ఏంటంటే మేమందరం కూడా నీతి యథార్థమైన భక్తి కలిగి ఆ యొక్క నవీన స్వభావములను మార్చబడి నీ పిల్లలుగా బ్రతకాలనేది నీ యొక్క నిత్య సంకల్పము. జీవాహారము ద్వారా తండ్రి ప్రభువా ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలనేది ఈ యొక్క సంకల్పము. ఆ సంకల్పము నెరవేర్చేవాడముగా ఈ యొక్క శరీరము గురించి ఆలోచించకుండా ఆత్మ గురించి ఆలోచిస్తూ మా యొక్క ఆత్మలో తండ్రి ప్రభువా ఈ యొక్క నిత్యానందమును పొందుకుని కృపను దయచేయమని ఈరోజు విన్న వాక్యము ద్వారా మా ఆత్మలను బలపరిచి నిత్య జీవములకు వారసులుగా చేయమని నజరేయుడైన యెహోషువ మెస్సియా నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.